అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలి దగ్గర రోడ్ షో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగా మోసపోతే గోసపోతారని, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో 6 అబద్దాల గ్యారంటీల హామీలలో నేటికి ఏ గ్యారంటీ అమలు చేయలేదన్నారు. పేదింటి నుంచి వచ్చిన బిడ్డను కాబట్టే పేదల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ గారు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని గురుకుల పాఠశాలల్లో 10 లక్షల మంది బిడ్డలను ఇంగ్లీష్ మీడియంలో చదివించే అవకాశం వచ్చింది. మనందరి బిడ్డల జీవితాలు బాగుండాలన్నా, మనందరి కుటుంబాలు బాగుండాలన్నా, మనందరి ఆరోగ్యం బాగుండాలన్నా మీరందరూ కూడా దయచేసి నాలాంటి వారిని ఒక్కసారి పార్లమెంటుకు పంపించండి. మరి ఇవాళ తెలంగాణలో పచ్చి అబద్దాల పాలన నడుస్తున్నది, దౌర్జన్యాల పాలన నడుస్తున్నది, దోపిడీ పాలన నడుస్తున్నది. ఎక్కడ పోయినాయి? ముసలోళ్ళకి ఇస్తానన్న 4,000 రూపాయలు వస్తున్నాయి ఎవరికన్నా? ఎక్కడ పోయినాయి? బడికి పోయే మా బిడ్డలకు స్కూటీలు ఇస్తున్నారు. ఎవరింటికైనా స్కూటీలు వచ్చినాయా? రాలేదు. ఎక్కడ పోయినాయి? పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తున్నాడు. ఎక్కడ పోయిన తులం బంగారం వచ్చిందా? అమ్మా మీకు వచ్చిందా తులం బంగారం? కష్టాలు రేవంత్ రెడ్డి వచ్చిండు, జూపల్లి కృష్ణారావు గారు వచ్చిండ్రు, కష్టాలు మరి ఏమొచ్చింది?